అన్నీ సంపాదించాడు. కాని ప్రతి రాత్రి ఒంటరిగా ఏడ్చేవాడు. ఎందుకంటే అతను కోల్పోయింది డబ్బుతో కొనలేంది. ఇది అర్జున్ కథ. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఒకే ఒక కల, చాలా డబ్బు సంపాదించి పెద్ద మనిషి అవ్వాలి. ప్రతిరోజు అతను తన గ్రామాన్ని చూసి బాధపడేవాడు. ఇక్కడ ఏమీ లేదు, నా జీవితం యూస్లెస్ అని అనుకునేవాడు. ఒకరోజు అతను నగరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తల్లి అడిగింది, బిడ్డా, ఇక్కడే సంతోషంగా ఉండలేవా? అర్జున్ నవ్వుతూ చెప్పాడు, సంతోషం డబ్బున్నవాళ్లకే అమ్మా. అలా నగరానికి వెళ్ళిపోయాడు. నగరంలో మొదట్లో చాలా కష్టపడ్డాడు. పగలు పని, రాత్రి అలసట. కొన్ని సంవత్సరాల తర్వాత అతను మంచి డబ్బు సంపాదించాడు. పెద్ద ఇల్లు, ఖరీదైన కారు, బ్రాండెడ్ క్లోత్స్. కానీ ఒక విషయం మాత్రం మారలేదు, అతని మనసులో ఖాళీ. ఒక రాత్రి బాల్కనీలో ఒంటరిగా కూర్చుని ఉండగా తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. గ్రామంలో సాయంత్రం గాలి, తల్లి చేతి భోజనం, స్నేహితులతో నవ్వులు. అప్పుడతను ఒక్కసారిగా రియలైజ్ అయ్యాడు, డబ్బు సంపాదించాను, కానీ సంతోషాన్ని మాత్రం పోగొట్టుకున్నాను. కొన్ని రోజుల తర్వాత అర్జున్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామం మాత్రం అలాగే ఉంది. చిన్న ఇల్లు, పచ్చని పొలాలు, ప్రశాంతమైన జీవితం. తల్లి అతన్ని చూసి ఆనందంతో ఏడ్చింది. ఆ రాత్రి తల్లి చేతితో భోజనం పెట్టింది. అర్జున్ కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ఏ 5 స్టార్ హోటల్ కూడా ఇవ్వలేని ప్రశాంతత ఆ చిన్న ఇంట్లో ఉంది. మరుసటి రోజు అతను గ్రామం బయట ఒక వృద్ధుణ్ణి కలిశాడు. ఆ వృద్ధుడు నవ్వుతూ అడిగాడు, నగరంలో నీకన్నీ దొరికాయా? అర్జున్ మెల్లగా చెప్పాడు, అన్నీ దొరికాయి తాతయ్య, కానీ మనశ్శాంతి మాత్రం దొరకలేదు. వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, మనిషి జీవితంలో పెద్ద సంపద డబ్బు కాదు బాబూ, మనతో ఉండేవాళ్ళు, మనసుకు ప్రశాంతత, అవి ఉన్నవాడే నిజంగా ధనవంతుడు. ఆ మాటలు అర్జున్ గుండెల్లో నిలిచిపోయాయి. ఆ రోజునుంచి అర్జున్ తన జీవితాన్ని మార్చుకున్నాడు. డబ్బు కోసం పరుగెత్తడం తగ్గించాడు. తన వాళ్లతో సమయం గడపడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న క్షణాల్లో ఆనందం వెతకడం నేర్చుకున్నాడు. ఎందుకంటే సంతోషం అనేది ఎక్కడో దూరంలో ఉండదు, మన దగ్గర ఉన్నవాళ్లలో, మనతో గడిచే క్షణాల్లో, మనసుకు ప్రశాంతత ఇచ్చే జీవితంలో ఉంటుంది. డబ్బు తిరిగి సంపాదించొచ్చు, కానీ పోయిన ప్రశాంతత తిరిగి రావడం చాలా కష్టం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జీవిత కథల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.